మనం అంతరిక్షాన్ని తెలుసుకున్నాం. సముద్రం లోపల, భూమిపైన ప్రతి విషయాన్ని అనుసరించి మనం నివసిస్తున్న ఇక్కడ కొన్ని రహస్య ప్రదేశాలు ఉన్నాయన్న సంగతి మీకు తెలుసా? చీకటిలో ఉన్న ప్రకృతిలో ఎన్నో అద్భుతాలతో నిండి ఉన్నవి అవి. అక్కడ ఒక ప్రత్యేక ప్రపంచమే ఉన్నది. దట్ ఈస్ కాల్డ్ as వరల్డ్ ఆఫ్ కేవ్స్. వాటిలో కొన్ని రహస్యకరమైనవి అండ్ కొన్ని ప్రమాదకరమైనవి. ఇక్కడ ఉండే ప్రత్యేకమైన వాతావరణం, నదులు, జలపాతాలు చాలా అద్భుతంగా కనిపిస్తాయి. వాటిలో ఒక 10 గుహల గురించి ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. నెంబర్ 10 సన్ డౌమ్ కేవ్స్. వియత్నాంలో దట్టమైన అడవులలో ఉన్నటువంటి గుహ. ఇది ప్రపంచానికి పూర్తిగా దూరంగా ఉంటుంది. అసలు అక్కడ వేరే ప్రపంచం ఉందా అన్నట్టుగా అనిపిస్తుంది. గుహ లోపల ఉన్నటువంటి ప్రకృతి చాలా పరవశింపజేస్తుంది. చాలా విశాలమైన నదులు, పర్వతాలు మరియు అడవులతో నిండి ఉంటుంది. మరియు వాతావరణం కూడా చాలా భిన్నంగానే ఉంటుంది. ఎన్నో వింత జీవులు కూడా కనిపిస్తాయి. వియత్నాంలో ఉన్నటువంటి ఈ గుహ ప్రపంచంలోనే అతి పెద్ద గుహ. ప్రపంచంలోనే అతి అందమైన గుహల్లో ఇది ఒకటి. సన్ డోమ్ గుహను 1991లో కనుగొన్నారు. ఇక్కడ లోపల నుంచి వచ్చే నీరు కూడా పెద్ద శబ్దంతో వస్తున్నట్టు అనిపిస్తుంది. లోపలంతా చీకటిగా ఉండడం వలన లోపలికి ఎవరు వెళ్ళడానికి ఇష్టపడేవారు కాదు. అందుకే ఈ గుహ చాలా రోజుల వరకు ఎవరికి తెలియకుండా రహస్యంగానే ఉండిపోయింది. ఇక 2009 వరకు ఈ గుహ ఎవరికి తెలియదు. 2009లో బ్రిటిష్ కేవ్ రీసెర్చ్ అసోసియేషన్ ఒక బృందాన్ని ఏర్పరచుకొని గుహ లోపల అద్భుతాలను ప్రపంచానికి తెలిసేలా చేసింది. 9 కిలోమీటర్ల వెడల్పు, 495 అడుగుల లోతు, భూమి నుంచి సుమారుగా 490 మీటర్ల దూరంలో ఉంటుంది. న్యూయార్క్ లోని ఉన్నటువంటి పెద్ద పెద్ద నగరాలను కూడా ఈ గుహలో ఈజీగా పెట్టేయొచ్చు. అంత పెద్దగా ఉంటుంది ఈ గుహ. అంతేకాదు 3 బోయింగ్ 4 విమానాలు ఒకేసారిగా ఏకతాటిలో 3 ఒకేసారి ఎగరగలవు ఆ గుహలో నుంచి. నీళ్ళల్లో వచ్చేటువంటి శబ్దం ఈ గుహలో ప్రతి క్షణం ప్రతిధ్వనిస్తుంది. లైట్లు కనుక వేసుకొని చూసినట్టయితే ఈ గుహ అనేది చాలా విశాలంగా విస్తారంగా కనిపిస్తుంది. ఇప్పటి వరకు ఈ గుహలో ఒక్క భాగాన్ని మాత్రమే శాస్త్రవేత్తలు అంచనా వేయగలిగారు. వారి అంచనాల ప్రకారం ఈ గుహ అనేది చాలా వెడల్పుగానే విస్తారంగానే ఉండవచ్చు వాళ్ళ అంచనాల కంటే ఎక్కువ. ఈ భయంకరమైనటువంటి గుహలోకి అందరూ వెళ్ళలేరు. అందులోకి వెళ్ళాలంటే మొదటిగానే రిజిస్టర్ చేసుకోవాలి. మొదటి సంవత్సరంలో ఈ గుహని సందర్శించడానికి కేవలం 4 మాత్రమే పర్మిషన్ ఇచ్చారు. కానీ ఇప్పుడు 30 మంది వరకు అనుమతిస్తున్నారు. ఇది 50 లక్షల సంవత్సరాల నాటి అని కార్బన్ డేటింగ్ చేసిన తర్వాత తెలుసు. కానీ శాస్త్రవేత్తలు ఈ గుహని కొన్ని సంవత్సరాల క్రితం మాత్రమే కనుగొన్నారు. నెంబర్ 9 మార్బల్ కేవ్స్. ఇవి పాలరాతితో తయారైనటువంటి గుహలు. అందుకే వీటిని మార్బల్ కేవ్స్ అని పిలుస్తారు. ఈ గుహలు చిలీలో ఉన్నాయి. ఈ గుహల్లో ప్రత్యేకత ఏంటంటే క్రిస్టల్ క్లియర్ వాటర్ కనిపిస్తాయి అన్నమాట. ఇక్కడ నీటి మీదగా ప్రయాణించవచ్చు. ఆ సమయంలో మనకి సముద్రం యొక్క అడుగు భాగం చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఇక్కడ అంతర్గత చీలికలు కూడా ఏర్పడడం జరిగింది. వాటి ద్వారా నీరు ప్రవహిస్తుంది. దాని వల్లనే ఈ గుహలు అనేవి చాలా అందంగా కనిపిస్తాయి. స్పష్టమైన నీటి వల్ల ఈ గుహలు చూడడానికి చాలా అందంగా కనిపిస్తాయి. వాటి వల్ల గుహలు చూడడానికి బ్లూ కలర్ లో కనిపిస్తుంటాయి. నెంబర్ 8 మ్యామోత్ కేవ్స్. ఈ గుహలు యునైటెడ్ స్టేట్స్ లో ఉన్నవి. వీటిని కనుగొన్నప్పుడు దాని పొడవు 65 మైల్స్, అంటే దాదాపుగా 105 కిలోమీటర్లు. అయితే దాని తర్వాత 1972 కేవ్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఎన్నో కొత్త విషయాలను వెలికితీసింది. గుహ లోపల చాలా విషయాలు జరుగుతున్నాయి, చాలా దారుల లోపల తెరుచుకున్నాయి అని తెలుసుకున్నారు. దాని తర్వాత 2023లో తాజా అంచనాల ప్రకారం ఈ గుహ 400 మైల్స్, అంటే దాదాపుగా 640 కిలోమీటర్ల గుహను అంచనా వేశారు. ప్రపంచంలో బయటపడ్డ గుహల్లో ఇదే పొడవైనది. ఈ గుహలకు అసలు ఇప్పటి వరకు అంతం ఎక్కడ ఉంది అనేది ఎవరికి తెలియదు. ఆ విషయాన్ని మనం పక్కన పెడితే ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క సందర్శకులు ఏదో కొత్త ప్రపంచానికి వచ్చినట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు. గుహ ఎక్కడి వరకు ఉంటుందో అసలు ఎవరికి తెలియదు. కానీ కనిపించినటువంటి మేర ఎంతో కనుల విందుగా చేస్తుంది. నెంబర్ 7 వెయిటమో గ్లోవోమ్ కేవ్స్, న్యూజిలాండ్. ఈ గుహలు న్యూజిలాండ్ లో ఉన్నవి. ఈ గుహలో నీలం రంగు కాంతి చాలా ప్రత్యేకం. సాధారణంగా చీకటి మూలల్లో సూర్యకాంతి చేరదు. అయితే ఆ చీకట్లో ఈ నీలికాంతి కనిపిస్తుంది. అయితే అదేమి ఎలక్ట్రికల్ లైట్ కాదు. నిజానికి ఇక్కడ ల్యూర్గేన్, క్యాంపా, నిమారస్, వామ్స్ అనేవి ఉంటాయి. అంటే మనకు తెలిసినటువంటి మినుగురు పురుగుల మాదిరి అన్నమాట. ఇదంతా ఒక రసాయన చర్యల ద్వారా జరుగుతుంది. ఈ పురుగులు తమ వేటను ఆకర్షించడానికి ఇలా కాంతిని వెదజల్లుతాయి. ఈ పురుగులు కొన్ని వేల సంఖ్యలో ఉంటాయి. అందుకే ఈ గుహలో వచ్చే వారికి తమ కాంతిని వెదజల్లుతూ ఈ గుహను కనుక పైనుంచి చూస్తే ఆకాశంలో తారలు వెదజల్లినట్టుగా కనిపిస్తుంది. ఓకే, నెంబర్ 6 వైట్ కేవ్స్. మెక్సికో. ఈ మెక్సికోలో ఉన్నటువంటి ఈ గుహలని ద ట్రీ కేవ్స్ అని కూడా పిలుస్తారు. ఇక్కడికి వచ్చే చూసే ప్రతి ఒక్క టూరిస్ట్ ఖచ్చితంగా ఆశ్చర్యపోవాల్సింది. ఈ గుహ లోపల మనకి ఎన్నో ఆశ్చర్యకరమైనటువంటి డిజైన్లు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే ఈ గుహలన్నిటినీ ఒకే మనిషి మాత్రమే తయారు చేశారు. ఈ గుహలన్నిటినీ రాప్లెట్ అనే ఒక వ్యక్తి ఇసుక రాయితో చెక్కడం జరిగింది. పైగా అతడికి తయారు చేయడానికి 30 సంవత్సరాలుగా పట్టింది. నెంబర్ 5 ఫింగల్స్ కేవ్స్, స్కాట్లాండ్ లో ఉన్నటువంటి ఈ గుహ చూడడానికి చాలా అద్భుతంగా కనిపిస్తుంది. వోల్కనిక్ బైసాల్ట్స్ వాటర్స్ కి ఇది ఒక బెస్ట్ ఉదాహరణ. నిజానికి ఈ గుహ హెక్సాగాన్ ఆకారంలో ఉంటుంది. లోపల మనకి 6 రకాల పిల్లర్లతో ఉంటుంది. నిజానికి అవే ఆ గుహకి అందాన్ని చేకూర్చాయి. గుహ లోపలికి వెళ్లి చూస్తే మానవుడు నిర్మించినట్టుగానే కనిపిస్తుంది. కాకపోతే ఇది ప్రకృతిగా ఏర్పడినటువంటి. 4వది కర్ల్ బ్యాడ్ కేర్న్స్.
న్యూ మెక్సికో. వీటిని 1901లో 18 ఏళ్ల కుర్రాడు కనిపెట్టాడు. అతని పేరే కౌహాన్స్. నిజానికి అతను ఆ పరిసరాలలో తిరుగుతుంటే అక్కడ ఏదో మెరుస్తుందని చెప్పి వెళ్ళాడు. లోపలికి వెళ్లేసరికి ఈ గుహలు బయటపడ్డాయి. గుహ లోపల ఎన్నో అందమైనటువంటి చిత్రాలు కనిపిస్తాయి. ఇవి 14 ఏళ్ల నాటి క్రితం అని తేలింది. వీటిని రెడ్ ఇండియన్స్ చిత్రీకరించారని కూడా తెలుస్తుంది. ఒకప్పుడు మానవులు ఇదే గుహల్లో నివసించేవారని కూడా మన చరిత్ర చెప్తుంది. ఇక నెంబర్ 3 లాంజోకోల్ ఐస్ కేవ్స్, ఐస్లాండ్. ఈ మంచు గుహ ఒక అద్భుతమైనటువంటి గుహ. 2015లో పర్యాటకుల కోసం ఈ గుహ తెరవడం జరిగింది. ఈ రోజు ఇది ఐస్లాండ్ కి ఒక మంచి టూరిస్ట్ డెస్టినేషన్ గా మారింది. ఇది పూర్తిగా మంచుతో చేసినటువంటి గుహ. లోపల చాలా అద్భుతాలు జరుగుతాయి. ఈ గుహలో వెలుతురు కూడా చాలా బాగుంటుంది. చాలా లైట్లు కూడా అమర్చడం జరిగింది. ఈ గుహ ఎంత అద్భుతంగా కనిపిస్తుందో అంత ప్రమాదకరం కూడా. ఈ గుహ లోపల రక్తం గడ్డగడ్డేంత చలి కూడా ఉంటుంది. ఇక నెంబర్ 2 అజంతా గుహలు. మన దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఈ గుహల గురించి తెలుసు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ నుండి కేవలం 100 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. ఎక్కువ మంది పర్యాటకులు ఈ గుహని చూడడానికి వస్తూ ఉంటారు. భారతీయ కళా నైపుణ్యానికి ఈ గుహలు చాలా అద్భుతంగా నిలుస్తూ ఉంటాయి. ఎల్లోరా గుహల కన్నా చాలా పురాతనమైనటువంటి గుహలు ఇవి. బండరాలను చెక్కి ఈ గుహలను నిర్మించారు. ఈ అద్భుతమైనటువంటి గుహను యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా ప్రకటించారు. చరిత్రను ఇష్టపడే వారికి ఈ గుహ అనేది చాలా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తుంది. ఇక నెంబర్ 1 త్రిహానుకంగీర్. సాధారణంగా మనం అగ్ని పర్వతాల నుంచి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఒకవేళ చూడాలనుకున్నా అవి మనం దూరం నుంచే చూడాలి. కానీ ఐస్లాండ్ లో ఒక అగ్ని పర్వత విస్ఫోటనం వల్ల ఏర్పడినటువంటి భూగర్భ గుహ ఇది. దీనిని లావా చాంబర్ అని అంటారు. దీనిని దగ్గరికి వెళ్లి కూడా చూడొచ్చు. కొన్ని వేల సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి విస్ఫోటనం వల్ల ఈ గుహలు ఏర్పడ్డాయి. ఇది మొదటిసారిగా 1974 కనుగొనడం జరిగింది. 2012లో పర్యాటకుల కోసం ఇది గుహ తెరవబడింది. దీనిని చేరుకోవడానికి మీరు చాలా కఠినమైనటువంటి ప్రదేశాల గుండా వెళ్ళవలసి ఉంటుంది. ఒక ద్వీపం మేరుగా 1 గంట ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అప్పుడే మీరు ఈ గుహను చేరుకోగలుగుతారు. అక్కడికి వెళ్ళి ఏ శబ్దం చేసినా కూడా అది ప్రతిధ్వనిస్తుంది. అదే ఈ గుహ యొక్క స్పెషాలిటీ. బై ఛాన్స్ మీరు గనక ఏదైనా విజిట్ చేయాలనుకుంటే ఏది ప్రిఫర్ చేస్తారో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.